ఇదే నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. చాలండి. 11వ వచనం 10వ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నేను. చాలండి. 7వ వచనంలో ఏమన్నాడు? నా ప్రజలు. 10వ వచనంలో ఏమన్నాడు? నా ప్రజలు. నిర్గమ 32:7 చదువు నాన్న. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. ఇందాకేమన్నాడండి? నా ప్రజలు బాధలు పడతారు, నా ప్రజలు కష్టాలు పడతారు, నా ప్రజలు కన్నీరు చూశాను, శ్రమలు చూశాను. బయలుదేరాలో. ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు వస్తే, బాధలు వస్తే, శ్రమలు వస్తే, నిందలు వస్తే ఏమంటాడు? ఏమయ్యా హాయిగా ఉద్యోగం చేసుకుని పోతే నా ప్రజలు తిప్పలు పడుతుంటే, నా ప్రజలు కష్టాలు పడుతుంటే, వాళ్ళు కన్నీరు గారుస్తుంటే ఎండువో ఎలా. ఇప్పుడు అదే ఇశ్రాయేలు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, సీనాయి దగ్గరికి వచ్చేసారు, రేపు పాప వాగ్దానం దేశకి వెళ్ళిపోతారు. ఈలోపు ఒక బొమ్మను పెట్టి డ్యాన్స్ గట్టి ఆడుతున్నారు. ఇంతలా విగ్రహారం చేసుకుని డ్యాన్సులు గట్టి పనికి మనల్ని అట్లా ఆడుతుంటే ప్రభు అన్నాడు, ఏయ్ మోషే దిగి వెళ్ళ త్వరగా, ఐగుప్తులోంచి విమోచించిన నీ ప్రజలు చెడిపోయారు. వాళ్ళు చెడిపోతేనేమో, వాళ్ళ కష్టాలు వస్తేనేమో అబ్బబ్బబ్బబ్బబ్బా, ముందు కడుపు వెనకాల ఈపు ఏడైనా మనకే దెబ్బ తగులుద్ది. ఎడా పెడా వాయించబడేవాడు ఎవడరా అంటే సేవకుడు. ఏదో సరదాగా చెప్పట్లేదు పిల్లారా. వాళ్ళు కష్టాల్లో ఉంటే, వాళ్ళు బాధల్లో ఉంటే, వాళ్ళు శ్రమల్లో ఉంటే మనము నిద్ర కాచి వారి కొరకు కన్నీరు కాచి ప్రార్థనలు చేయాలి. ఐగుప్తులోకి వెళ్ళాలి, ఫరోతో పోరాడాలి, వారిని విమోచించాలి, సముద్రాలు దాటించాలి, వాళ్ళ కోసం చాలా కష్టపడాలి. ఒకవేళ వాళ్ళు చెడిపోతే, తప్పు చేస్తే దేవుని కోపానికి మనం బాధ్యత వహించాలి. నేను నమ్మి నీ చేతిలో పెట్టానురా, రక్తం పెట్టి కొనుక్కున్న ఆత్మలు నీకు ఇచ్చానురా, వాళ్ళని ఖాయమని చెప్పాను, నిన్ను వాళ్ళని పరిశుద్ధపరచమని చెప్పాను, వారిని సిద్ధపరచమని చెప్పాను, వారిని ఆయత్తపరచమని చెప్పాను. ఏం చేస్తావు నువ్వు? సేవలో దేవునికి, విశ్వాసులకి, దేవునికి, సంఘానికి మధ్యలో నలుగుతున్నప్పుడు మనకు చాలా ఓర్పు కావాలి. అప్పుడు ఏమైనా మనం తట్టుకోలేకపోయామా, నా వల్ల కాదు అన్నామా, దెబ్బతినేస్తాం. హలో, సంఘానికి దేవునికి లేదా ప్రజలకి దేవునికి మధ్యలో నలిగిపోవడానికి నీకు ఓర్పు చాలా అవసరం. వాళ్ళకు కష్టం వచ్చినా నువ్వు ప్రయాసపడాలి, వాళ్ళు తప్పు చేసినా నువ్వే ప్రయాసపడాలి.